తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలు కూటమి ప్రజాప్రతినిధుల విచ్చలవిడితనానికి పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు 10 గంటల పాటు చేసిన హంగామాయే నిరసనమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గతంలోనూ ఆర్డీఓ ఎక్సైజ్ ఆఫీసుల్లోనూ ఇలాగే బెదిరింపులకు దిగిన ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఎస్పీ ఆఫీసులో బరితెగించారన్నారు. రాష్ట్రంలో ఎస్పీలు ఐజీలకే రక్షణ గౌరవం లేదని దీన్ని బట్టే అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో బైఠాయించి హల్చల్ చేసి ఎవరొచ్చినా ఆఖరికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గాని వాళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు గాని లేకపోతే పోలీస్ అధికారులు పై అధికారులు ఐజీలు ఎవరు వచ్చినా సరే ఏమీ చలనం లేకుండా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ గారి విధుల్ని అడ్డుదగులుతూ సుమారు 10 గంటల పాటు చేసిన ఈ యొక్క హల్చల్ హడావుడి కార్యక్రమాన్ని బరితెగించటం చూస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మొన్నటికి మొన్న హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు. కనీసం సమాధానం కూడా ఎవరో చెప్పాల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ఏదో మహేష్ యాదవ్ ఒక్కడే తన సెల్ఫీ వీడియోలు పెట్టుకున్నాడు, నేనేది తప్పు చేయలేదని చెప్పి. అవతల తెలంగాణలో ఈరోజు పోలీస్ అధికారులందరూ కూడా దోషిగా తేలిస్తే అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకు పంపించే కార్యక్రమం చేస్తారు. అరవ శ్రీధర్ మరో కూటమి ఎమ్మెల్యే, ఆ అమ్మాయికి జనసేన ఎమ్మెల్యే అమ్మాయికి గర్భిణీ చేసి దాదాపు 4-5 సార్లు అబార్షన్ చేపించి కంప్లైంట్ ఇస్తే కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేస్తుందో ఇప్పటి వరకు కూడా కనీసం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన కనీస బాధ్యత కూడా ఇంతవరకు జనసేన పార్టీ నుంచి లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేసిన హడావుడి చదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక మాట అంటాడు, తోలు తీస్తా అని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎవరు తోలు తీయాలనుకున్నారు చంద్రబాబు నాయుడు? ముందు మీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ యొక్క అన్యాయమైన అవినీతి కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న బరితెగింపులు కానీ ముందు వాళ్ళ తోలు తీయాలా ఫస్ట్? పేపర్లో వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు సీరియస్ అయిపోయాడు, ఈ ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యాడు, లేకపోతే ఎంపీ మీద సీరియస్ అయ్యాడు, అది ఇది ఆయన అసలు చాలా కోపంగా ఉన్నాడని చెప్తారు వాళ్ళ పత్రికలు వాళ్ళ మీడియా. ఇప్పటిదాకా ఎన్నిసార్లు సీరియస్ అయ్యాడంటే 200 సార్లు సీరియస్ అయ్యాడు, కానీ యాక్షన్ జీరో. ఏమి యాక్షన్ ఉండదు. సీరియస్ అయ్యాడు, ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అంతే, దాని మీద క్లోజ్, ఇంకేం మాట్లాడరు దాని గురించి. ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుపుతున్నారు. కాబట్టి మొన్న శ్రీకాకుళంలో ఒక విలేకరు మీద ఎమ్మెల్యే బూతులు తిట్టే కార్యక్రమం చేయటం, ఏం మాట్లాడరు. సీరియస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు, అబ్బో ఏదో జరిగిపోతుంది అని అంటాడు, కానీ ఎవరి మీద ఎటువంటి యాక్షన్ ఉండదు ఇతను చేసే పని. అంటే నేను అడుగుతా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పోలీసును కానీ ఒక సిఐ గారిని కానీ ఏదైనా మాట్లాడి వాళ్ళని అడ్డగిస్తే విధులను అడ్డగించారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం, ఇది నాన్ బెయిలబుల్ కేసులు. మొన్న చూసాం రాంబాబు గారిని గుంటూరులో, ఆయన మీద దాదాపు 3-4 కేసులు పెట్టారు, పోలీసు అధికారులు అడ్డగించాడని చెప్పి. మరి ఇప్పుడు ఇతని మీద ఎందుకు కేసు నమోదు చేయట్లేదని అడుగుతా ఉన్నాను. ఎందుకు 10 గంటల పాటు ఎస్పీ గారి ఆఫీసులో, ఎవరికైనా ధైర్యం ఉంటుందండి ఒక ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి 10 గంటలు అక్కడ బైఠాయించే కార్యక్రమం చేయడానికి? నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళగలిగావు ఎస్పీ గారితో. నువ్వు మాట్లాడి ఈ విధంగా చేస్తే కనీసం ఈరోజు జరిగి 48 గంటలు కావస్తా ఉంది, కనీసం ఒక కేసు కూడా నమోదు చేయకపోవటం చాలా దారుణమైన అంశం. ఏం మెసేజ్ పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఏం మెసేజ్ పంపిస్తున్నారు? అతను ఏదో ఒక సామాన్యమైన పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే ఒక ఎస్ఐఓ లేకపోతే ఒక ఎంఆర్ఓనో ఎండిఓ అయితే అనుకోవచ్చు. ఒక జిల్లా అధికారి, జిల్లా పోలీస్ అధికారి, ఐపీఎస్. అరే, భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలంటే ఈ దేశంలో అత్యంత కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఐఏఎస్.
ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం చారిత్రక ఘట్టమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు కార్యాలయంలో వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు ప్రత్యేక పూజలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి చట్టబద్ధతతో కృషి చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉంగుటూరు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతిపై జగన్ ఇంకా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఈరోజు రాజ్యసభలో ఆ తీర్మానాన్ని ఆమోదించినందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఉభయ సభ సభ్యులకు, అలాగే ఏదైతే రైతులు 29,000 మంది కలిసి 34,000 ఎకరాలను ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్ర ప్రజల యొక్క సంతోషంతో వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ రోజున ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో ఎంతో మంది కోరుకునే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా ఏకైక రాజధాని అమరావతి అని దాన్ని ఎప్పటికీ ఎవరు మార్చినట్టుగా, అంటే అమరావతి అనేది ఈనాటిది కాదు, 3000 సంవత్సరాల చరిత్ర గల రాజధాని అమరావతి. అలాంటి అమరావతి పేరును పెట్టి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాజధానిని తయారు చేసే ప్రక్రియలో గత ప్రభుత్వం వచ్చి దాన్ని ఎంత విధ్వంసం చేసిందో మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజున ఆ రాజధాని శరవేగంగా పుంజుకుంటూ ఉంటే మన గత పాలనలో 19 నుంచి 24 కాలంలో మన రాష్ట్రానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఒక విధ్వంసకర పరిస్థితుల్లోకి నెట్టి ఒక చీకటి రోజులకి, అంటే అది ఒక చీకటి అధ్యాయంగా మిగిల్చేటట్టు చేసి మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఆ ముఖ్యమంత్రి పరిపాలన సాగింది. అంటే అతను ఒక విలక్షణ కార్యక్రమాల్ని వికృత ఆలోచనలతోనే అతను ముందుకు వెళ్ళడం ఈ రోజు కూడా చూస్తున్నాం. అమరావతి రాజధాని అంటే అమరావతి మాట పలకడానికే ఇష్టపడకుండా ఏదో 3 ప్రాంతాలని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మాగువీస్ అంటే పేరు కూడా ఎవరో కూడా ఊహించినట్టు, అంటే అతనికి ఒక రాజధాని గురించి కూడా ఆవశ్యకత గురించి కూడా తెలవకుండా రాజ్యాంగంలో రాజధానులు లేవు, ఏయో రకరకాల అపోహల్ని ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి, అలాగే అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పడం అంటే చాలా దురదృష్టకరం. అలాంటి అతన్ని గతంలో మన ముఖ్యమంత్రిగా చెప్పుకోవడానికి కూడా ప్రజలందరూ కూడా చాలా సిగ్గుపడేటట్టు అతని యొక్క ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నారు. ఆయన ఈ రోజున ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ అమరావతి మన రాజధాని అనే గర్వంగా చెప్పుకునే విధంగా ప్రపంచంలోనే ఈ రోజు ఒక వేడుక వాతావరణం ఏర్పడ్డది. దానికి అందరికీ కూడా మరొక్కసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఆ హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగమల్లీశ్వరి ఖండించారు. రాష్ట్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే తీరు బాధ్యతాయుతంగా ఉండాలని, కానీ అనిత వ్యాఖ్యలు ఆ పదవికి ఏమాత్రం సరిపడవని ఆమె ఆక్షేపించారు. అనిత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. కూడా నీకు లేదు అనంటే మరి నువ్వు ఆ స్థాయిలో ఉండి నువ్వు దిగజారిపోయి మాటలు మాట్లాడుతుంటే నీలాగా దిగజారి మాట్లాడడం అనేది మాకేం పెద్ద పని కాదు. కానీ మా పార్టీకి ఒక విలువలు, మా పార్టీకి ఒక లైన్ ఉంటది. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జనరల్ గా ఎంతసేపు పని. నంగనాచి మాటలు అని అంటుంది ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని. నంగనాచి మాటలు. నీ చదువేందో నీ విజ్ఞత ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు. గాని నిన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అంటున్నారు, నంగనాచి అనిత ఎక్కడున్నావు నువ్వు? ఆడబిడ్డల ప్రాణాలు పోతుంటే నంగనాచి అనిత, చిన్న బిడ్డలకి ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఎక్కడున్నావు అనిత? నంగనాచి అనిత,
రాష్ట్రంలో మడ్డర్లు అయిపోయి డ్రమ్ములలో తేలుతుంటే, రాష్ట్రంలో ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జులలో పెడుతుంటే ఎక్కడికి పోయావు నంగనాచి అనిత అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతున్నారు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కోసం మాట్లాడారు. సైకో అంటున్నావు, కామెడీ సైకో అంటున్నావు, పులివెందుల ఎమ్మెల్యే అంటావు. మరి నువ్వు కూడా పాయకరావుపేట ఎమ్మెల్యేవే కదా. సబ్జెక్ట్ మీద మాట్లాడడం అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడడం చేతగాక వ్యక్తిగత దూషణలకి దిగుతాము, ఇదే మా సాంప్రదాయము, మా పార్టీ విలువలు ఇవే అని మీరు మాట్లాడితే ఎంతకన్నా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మీలాగా మేము దిగజారి మాట్లాడలేమే. చదువుకున్నాం, మాకొక విజ్ఞత ఉంది, మా పార్టీకి ఒక లైన్ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా లైన్ దాటి మాట్లాడొద్దమ్మా అని మాట్లాడతారు. కాబట్టి మీలాగా దిగజారిపోయేటువంటి రాజకీయాలు చేయలేము, మాటలు కూడా మాట్లాడలేము. ఆయన చెప్పింది ఏంటి? అసలు ఆయన చెప్పింది అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం అనే ఏడ్చిందా అక్కడ ఎవరికైనా? ఎవరికి లేదు. ఇవాళ మావి గన్ను, వెన్నుపోటు అంటున్నావు, ఇంకోటి అంటున్నావు, ఏదో కత్తిపోటు అంటున్నావు, బాబాయ్ పోటు అంటున్నావు. మీ పార్టీలో విలువలు, మీ పార్టీలో వెన్నుపోట్లు, పార్టీ ఎవరితో పెట్టుకొని లాక్కున్నటువంటి మీ తీరు నేను చెప్పేది ఏముందమ్మా, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఇంకా గన్ను అన్నావు, ఆ గన్నుతో కాల్పులు కాల్చిన వాళ్ళు ఎవరు, ఆ కాల్పులు కాల్చిన వాళ్ళకి భిక్ష పెట్టింది ఎవరు అనేది అందరికీ తెలుసు. సో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద నీకు ఏ రోజు ఒక కన్సర్న్ లేదు. ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి నోటికి ఏదొస్తే అది నేను మాట్లాడతాను, చెల్లుబాటు అవుతది అనుకుంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకునే వాళ్ళు లేరు. మా నాయకుణ్ణి, మా జగనన్నని మాట్లాడేటప్పుడు ఈసారి కాస్త నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనితక్క. ఎందుకంటే పరిపాలన మీద మీకు ధ్యాస లేదు, రాష్ట్ర అభివృద్ధి మీద మీకు ధ్యాస లేదు, దొంగ అబద్ధాలు ఇచ్చి ఇస్తానన్నటువంటి సంక్షేమం మీద ధ్యాస లేదు. సంక్షేమం ఏదయ్యా అనంటే అక్క అంటారు, చెల్లంటారు, అమ్మ అంటారు. అయ్యా మీకు ఇన్ని అప్పులు చేశారు నాయనా, ఎట్లా ఈ అప్పులన్నీ తీరుస్తారంటే మళ్ళీ సేమ్ అక్క అమ్మ. ఆడబిడ్డలు రోజు రోజుకి మర్డర్లు అయిపోతున్నాయి. మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి 16,800 లెక్కల ప్రకారం ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ఆడబిడ్డ మీద ముగ్గురు వేసి అన్యాయాలు జరుగుతున్నాయి. ఏంది తల్లి అనంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్క, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ. మీకు చెప్పారా విజయమ్మ గారు రాజీనామా చేశారని మీకు చెప్పారా? సో కాస్తైనా నైతిక విలువలు కలిగి మాట్లాడితే చాలా చాలా బాగుంటది. ఇవాళ మీరు ప్రతిసారి ఆయన్ని పర్సనల్ గా ప్రతిసారి అసలు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను తీసుకొని వచ్చి రెచ్చగొట్టి మాట్లాడే విధి విధానాలే మీ విధి విధానాలు. ఇవాళ అయితే మేము కూడా పర్సనల్ గా చాలా మాట్లాడాల్సి ఉంటది. ఎందుకనంటే మరి ఎందుకు మీ భర్త మీద దొంగతనం కేసేశారు అని అనడం ఎంతసేపు పని? మాకు చాలా ఉన్నాయి మాట్లాడడం అంటే, మేము చాలా మాట్లాడగలుగుతాం. కానీ వ్యక్తిగత దూషణ అనేది మా పార్టీ లైన్ కాదు. గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్పాము, మళ్ళీ చెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అంటూ చంద్రబాబు విమర్శలు. 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి బుద్ధి రాలేదని మండిపాటు. అమరావతిపై జగన్ది సైకో కామెడీ అన్న హోంమంత్రి అనిత. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన విధ్వంసకర ఆలోచనలో మార్పు రాలేదని వ్యాఖ్య. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి మండిపల్లి. అర్హులైన అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో హల్చల్ చేసిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.